పారిశ్రామికవేత్త వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టాలంటే ప్రభుత్వం ఈ ప్రాంతంలో భూమి తీసుకోమంటే ప్రభుత్వమే సేకరించి ఇచ్చిన లేదా వాళ్ళు నేరుగా చేసుకున్న ఆ తర్వాత ఎవరో వచ్చి ఇది మా తాతల నాటి ఆస్తి మా నాయనమ్మల నాటి ఆస్తి అని తెర మీదకి వస్తారు. ఎవడో అమ్మేస్తే నువ్వు ఎట్టగొన్నావు అంటారు, కోర్టుకి వెళ్తారు. రచ్చ డబ్బు పోయి శని బట్టి అన్నట్టు పరిశ్రమలు పెట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాని పేరేంటది వ్యాన్ పిక్ కావచ్చు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ లాంటి వాటి కూడా అదే సమస్యలు వచ్చినాయి. ఎక్కడెందుకు తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థకి ప్రభుత్వం ఇచ్చిన భూమి కూడా అట్లాంటి లిటిగేషనే. అట్లాగే విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి అప్పట్లో ఇచ్చిన భూమి కూడా అట్లాంటి లిటిగేషన్ లాంటిది. కాబట్టి లిటిగేషన్స్ అన్నది ప్రభుత్వాలు కూడా ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఇలాంటి దశలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశవ్యాప్తంగా రీసర్వే చేసి అందరికీ కూడా ఒక డిజిటల్ కార్డ్స్ ఇచ్చేస్తే, ఇక అది డిజిటలైజేషన్ చేసేస్తే నేరుగా ఇప్పుడు కనుక మనం గూగుల్ మ్యాప్లో చూస్తే మన ఏరియా మ్యాప్ కొడితే బాగా క్లోజ్ కనబడుతుంది, ఇల్లు కూడా కనబడుతుంది. అట్లాంటి సిస్టంలో అది కనిపించాలన్నటువంటిది వాళ్ళ ప్లానింగ్. దానికి జగనన్న పథకం అనేది పేరు పెట్టుకున్నాడు, జగనన్న భూసురక్ష అని. అట్లాగే ఫోటోలు పెట్టుకునేటప్పుడు ఈ జనాలకు విరక్తి కలిగింది. దాని మీద తీవ్రస్థాయి ప్రచారం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది తెలుగుదేశం పార్టీ వైసీపీ తప్పు చేస్తుంది అన్నటువంటిది, భూములు మీ ఇల్లు లాక్కోబోతున్నాడు, మీ స్థలాలు లాక్కోబోతున్నాడు అన్నటువంటి ఆరోపణ చేయడం, అది కాస్త జగన్కి పెద్ద పుట్టిముట్టడంలో అదొక కీలక పాత్ర పోషించింది. అలాగే నేను అప్పుడే చెప్పాను, అది కేంద్రపు పాలసీ, ఖచ్చితంగా రీసర్వే చేస్తారు, చేసి తీరతారు, అది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అయినా సచ్చినట్టు చేయాల్సిందే అన్నటువంటి. ఇప్పుడు అదే వార్తని కొంచెం రంగులద్ది రాశారనమాట. రంగులలో భూదర్శిని వేటికై రాస్తారు. ఈ దేశంలోనే తొలిసారిగా దేశంలో తొలిసారి అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు అగ్రెసివ్గా ఉన్నాయి. అన్నీ కూడా 2026 నాటికి పూర్తి చేసేసి ఫుల్ డిజిటలైజేషన్ చేసేసి ఇక ఆ తర్వాత లిటిగేషన్స్ ఏమీ రావడానికి వీల్లేదు. వస్తే ఇన్సూరెన్స్ ఇస్తుంది ప్రభుత్వం. అంటే మన స్థలం మనది కాదని అప్పుడు ఎవరన్నా నిరూపించితే కనుక అప్పుడు మనకి కాంపెన్సేషన్ పే చేస్తుంది. అట్లాంటి ఒక ఫార్ములా, చాలా మంచి ఆలోచన. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది, అమలు చేయడానికి శుభపరిణామం.